ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నేను నీ వెంటే నీతోనే ఉన్నాను. ఈ క్షణమే ఇది విను బిడ్డ, నీకే తెలుస్తుంది అని బాబా గారితో చెప్తున్నారండి. మరి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ జీవితంలో పూర్తిగా ఇక సంతోషాన్ని నింపడానికే నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా మీద నమ్మకంతో నా సందేశాలను వింటూ అలానే పాటిస్తున్న నీకు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించు. నీకు ఎప్పుడు ఏం కావాలో అది నేను సమయానికి అందిస్తూనే ఉన్నాను కదా. ఒకటి గుర్తుంచుకోమ్మా, జీవితం ఎంతో అందమైనది. అలాంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకు అప్పగించకు, ఇతరుల ముందు బానిసవ్వకు. నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకో. ఎందుకంటే నీ జీవితం కేవలం నీకు మాత్రమే ముఖ్యం కాబట్టి ఇతరులకి అసలు ఏం అవసరం చెప్పు? నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తూ ఉంటారు. ఆ మాటలు నీ మనసుని ఎంతో బాధ పెడుతున్నాయి కదా. ఆ మాటలనే ఆలోచిస్తూ నీ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నావు. అలా వెతికితే ఏంటి లాభం చెప్పు తల్లి. కాబట్టి ముందు నీ ఆలోచనలను పక్కన పెట్టు. అప్పుడు నీ సమస్యకు పరిష్కారం వెతుకు, తప్పకుండా దొరుకుతుంది. నీ గురించి వారికి తెలియక నిన్ను తప్పుగా అనుకుంటున్నారమ్మా. బాధపడకు బిడ్డ. నువ్వు ఏంటో, నీ మంచి మనసు ఏంటో వాళ్లకు తెలిసేలా చేస్తాను. నీ కొన్ని సమస్యలు నీకు వస్తున్నాయి కదా, దిగులు పడకు. అన్నిటినీ నేను సరిచేస్తాను. నీకు ఎవరు ఎలాంటి బాధ కలిగించినా సరే, నిన్ను సమస్యలో ఇరికించినా కానీ కాస్త ఓపికగా ఉండు. వాటన్నిటికీ నేను నీకు పరిష్కారం చూపుతాను. నువ్వు కొంచెం అన్నిటికీ దూరంగా ఉండు బిడ్డా. నిన్ను అపార్థం చేసుకున్న వారందరికీ నువ్వేంటో అర్థమయ్యేలా చేస్తాను. అలా చేసే బాధ్యత నాది. నీకు కావాల్సింది నీకు ఇచ్చి, ఇక నాకు చాలు బాబా అని నువ్వు అనేంత వరకు నీకు ఆనందాన్ని అందిస్తాను. ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఎప్పుడు ఒక విషయం గురించి భయపడుతూ బాధపడుతున్నావు కదా, ఆ భయాన్ని నేను తొలగిస్తాను. నాకు బాగా తెలుసమ్మా, నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు, తెలివైనది అని. కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. అలాంటి నీకు సరైన మార్గం చూపుతాను. కాస్త ఓపికతో ఉండమ్మా. నీకైన సరైన దారిని నేను చూపుతాను. నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో, ఏ దారిలో నడవాలో కూడా నేను చెబుతాను. నువ్వు చేసే మంచి చెడులే నీకు కర్మగా మారుతాయి. అందుకే నీ వారే నీకు శత్రువులుగా మారి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాటన్నిటినీ సరిచేసి నీ జీవితాన్ని అందంగా మారుస్తాను. నీకు వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ఉండు బిడ్డ. నీకైన దైవశక్తిని పెంచుకో. ఆ దైవశక్తి నీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. నీకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఎందుకంటే దైవశక్తి లేకే ఇప్పుడు నీ జీవితంలో ఇన్ని కష్టాలు, సమస్యలు, బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సముద్రంలాగా నువ్వు అలజడుగా ఉన్నావు. నీ మనసు ఎంతో అసలు నిలకడలేక భయంగా ఉంది. నీ మనసులో భయం, భక్తి ఉంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం సరిగ్గా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా? అతిగా మాట్లాడడం కన్నా కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది. ఆ మౌనమే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అప్పుడే నీ బాబా మాటలు నీకు సరిగ్గా అర్థమవుతాయి. నువ్వు మౌనంగా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలవు. ఆ మౌనం నీ భవిష్యత్తులో నీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరగకుండా నీ బాబాని నేను చూసుకుంటాను కదా. నా మాటలు వినే నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నది నా ఆశ. అర్థమైంది కదా బిడ్డ. ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిపించడానికి నాకు ఒక్క క్షణం చాలు. కానీ దేనికైనా సమయం రావాలి. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని బాబాగారితో చెప్తున్నారండి.
చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.